Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. గొడ్డలి పార్టీ వర్సెస్ బూడిద పార్టీ ఏపీ పాలిటిక్స్ ఇలా తగలబడ్డాయేంటి? సంస్కార రాజకీయాలకు క్రమంగా కాలం చెల్లుతోంది. ఈ విషయంలో ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు మరింత దారుణం. తీవ్ర శత్రు వైఖరితో ఏపీ రాజకీయాలు నడుస్తున్నాయి. 4 దశాబ్దాల పైగా రాజకీయ చరిత్ర ఉన్న టీడీపీకి నేతృత్వం వహిస్తున్న చంద్రబాబు తీరు అభ్యంతరకరంగా ఉంది. అధికార ప్రతిపక్ష నేతలు పరస్పరం శత్రు వైఖరితో నడుచుకోవాలని ఆయన కోరుకుంటున్నారు. శుభ అశుభ కార్యాలలో వైసీపీ నేతలతో తమ పార్టీ నాయకులు ఎవరైనా మాట్లాడితే చంద్రబాబు సీరియస్ అవుతుండడం ఆశ్చర్యం కలిగిస్తోంది. గతంలో ఎప్పుడూ ఇలాంటి పరిస్థితి లేదు. అలాగే వైసీపీని కనీసం రాజకీయ పార్టీగా చంద్రబాబు గుర్తించడానికి నిరాకరిస్తున్నారు. గొడ్డలి పార్టీ అంటూ నిత్యం ఆయన విద్వేషపూరిత వ్యాఖ్యలు చేస్తూ ఉంటారు. 40% ఓటు బ్యాంకు కలిగిన వైసీపీపై చంద్రబాబు కామెంట్స్ను సిపిఐ నేత కె రామకృష్ణ సైతం తప్పు పట్టడాన్ని గమనించవచ్చు. వైసీపీని గొడ్డలి పార్టీ అని పదే పదే పిలవడం, ఆ రకంగానే అనుకూల మీడియా ప్రచురించడం అంతా ఒక వ్యూహం ప్రకారం సాగుతోంది. గొడ్డలి పార్టీ అనడం ద్వారా ప్రజలలో వ్యతిరేక భావన ఏర్పడుతుందని చంద్రబాబు నమ్ముతున్నారు. తద్వారా రాజకీయ లబ్ధిని పొందొచ్చనేది చంద్రబాబు ఎత్తుగడ. చంద్రబాబు మర్యాద తప్పి మాట్లాడితే తామెందుకు టీడీపీని గౌరవంగా పిలవాలని వైసీపీ నేతలు అంటున్నారు. ఈ మధ్య కాలంలో బూడిద పార్టీ, వెన్నుపోటు పార్టీ అంటూ వైసీపీ నేతలు పదే పదే విమర్శిస్తున్నారు. విజయవాడ కాపు యువకులు గాదే సాయికృష్ణను పోలీసులే చంపి కాల్చి బూడిద చేశారన్న ఆరోపణలు బలంగా ఉన్నాయి. టీడీపీ ఏలుబడిలో ఈ పని జరిగిందని, అందుకే బూడిద పార్టీగా పిలుస్తామనేది వైసీపీ వాదన. అలాగే 2005లో ఎన్టీఆర్ను ఏ రీతిలో గద్దెదించారో అందరికీ తెలుసు. టీడీపీ వ్యవస్థాపకుడికే వెన్నుపోటు పొడిచి పదవి లాక్కున్నారన్న ఆరోపణలు చంద్రబాబుపై బలంగా ఉన్నాయి. తనను పదవీచ్యుతుడిని చేసిన చంద్రబాబును ఎన్టీఆర్ అత్యంత కఠినంగా విమర్శించారు. 1995 ఎపిసోడ్ను దృష్టిలో పెట్టుకుని వెన్నుపోటు పార్టీ అంటూ వైసీపీ డోస్ పెంచుతోంది. వైఎస్ వివేక హత్యను అస్త్రంగా తీసుకుని గొడ్డలి పార్టీ అని వైసీపీకి నామకరణం చేస్తే తామేమీ తీసిపోమని వైసీపీ ధీటుగా కౌంటర్లు ఇస్తోంది. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్లో బూడిద పార్టీ, వెన్నుపోటు పార్టీ అధికారాన్ని చెలాయిస్తూ ఉంటే అనధికార ప్రతిపక్ష పార్టీగా గొడ్డలి పార్టీ వ్యవహరిస్తోందని పాలక ప్రతిపక్ష నేతల విమర్శలే చెబుతున్నాయి. తమను తాము గౌరవించుకోకపోతే ప్రజలలో రాజకీయ పార్టీలపై నమ్మకం పోతుందని నాయకులు ఎందుకు అనుకోవడం లేదో అర్థం కాదు. ఎంతసేపు ప్రత్యర్థుల్ని ఎలా అవమానించాలని చూస్తున్నారు. అంతే తప్ప తామెంతగా ప్రజలలో చులకనవుతామో ఒక్క క్షణం ఆలోచించినా ఇలా నడుచుకునేవారు కాదు. రాజకీయాలలో 40 ఏళ్లకు పైగా అనుభవం అని గొప్పలు చెప్పుకోవడం తప్ప అందుకు తగ్గట్టుగా హూందాతనం లేకపోవడం తెలుగు ప్రజలు చేసుకున్న దురదృష్టం అనే మాట వినిపిస్తోంది.